లో స్కూల్ అంటే ఏంటో తెలుసా? చదువు కంటే ఎక్కువ ఆటలు, అల్లర్లు, చిలిపితనాల ఫుల్ ప్యాకేజ్. ఇప్పుడు మీకు మా చిలిపి ప్రపంచం చూపించబోతున్నా. తయారుగా ఉన్నారా? ఫోన్ అంటే మామూలుగా లేదు. ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్ అంటే మా ఫీలింగ్స్ ఫోన్. నా బెస్ట్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే ఫోన్ వైర్లని వేళ్లతో వంకర వంకరగా తిప్పుకుంటూ, హలోరా, ఇంకేమైనా చెప్పురా, ఇంకాసేపు మాట్లాడరా అంటూ ఉండేవాళ్ళం. అమ్మ అబ్బా అంటున్నా, నాన్న కోపంగా చూసినా అమ్మ వచ్చి మళ్ళీ డిన్నర్ కి పిలిచేదాకా మా పిచ్చి టాక్ సాగుతూనే ఉండేది. ఇంకా ఇంక్ పెన్, మామూలు పెన్ కాదు, ఇంక్ ఫిల్లర్ తో ఇంక్ నింపడం అంటే మామూలు విషయమా మాకు? మేం జేమ్స్ బాండ్ లో అనుకునే టైం. ఇంక్ బాటిల్ తెచ్చి కొంచెం చిమ్మించుకున్నా సరే దాన్ని పెద్ద ఆర్ట్ ప్రాజెక్ట్ లా తీసుకునేవాళ్ళం. ఇంక్ తో చేతి మీద బొమ్మలు, ఆ కాగితాల మీద బొమ్మలు గీసుకొని అల్లరి చేసేవాళ్ళం. మామూలుగా కాదండోయ్, అదొక ఆర్ట్. స్కేల్ అంటే లైన్ కొట్టడానికే కాదు, తలకి బాగా రబ్ చేసి స్కేల్ వేడి చేసుకొని కాగితం ముక్కల మీద పెట్టి వాటితో డాన్స్ చేయించడం అంటే ఓ మ్యాజిక్కే మరి. నమ్మాలి. అరే మనం సైంటిస్టులం రా అని అనుకుంటూ స్కూల్ ల్యాబ్ కే షాక్ ఇచ్చేంత టాలెంట్ నాలో ఉంది. ఇది మేం ఫీల్ అయ్యేవాళ్ళమేమో. ఇక మాకు మళ్ళీ ఫ్రెండ్షిప్ బ్యాండ్సే బ్రహ్మాండమైన విషయం. ఫ్రెండ్షిప్ డే వచ్చిందంటే చాలు, ముందే ఫ్యాన్సీ షాప్ కి వెళ్ళి రంగురంగుల బ్యాండ్లు చూసి ఇది నా బెస్ట్ ఫ్రెండ్ కి, ఇది నా సెకండ్ బెస్ట్ ఫ్రెండ్ కి అంటూ షాప్ లోనే ఒక పెద్ద డిజైనర్ లా ఫీల్ అయిపోతాం. కోన్ ఐస్ క్రీమ్ డేంజర్ బాస్. కింద నుండి క్రీమ్ కారిపోతుంటే ఒక్కసారిగా పైనుంచి, మరొక్కసారిగా కింద నుంచి, రెండు వైపులా నుండి తింటాం. చూసే వాళ్ళకి సరదాగానే ఉంటుంది, కానీ మన ఫేవరెట్ ఐస్ క్రీమ్ కరిగిపోతుందంటే మన మనసుకేంటో బాధగా ఉంటుంది. టూత్ పేస్ట్ కాదే ఓ డెడ్ లైన్. టూత్ పేస్ట్ అయిపోయినా చివరి బొట్టు వచ్చే వరకు స్క్వీజ్ చేస్తూ ఇంకోసారి బ్రష్ చేయొచ్చు, ఇంకొకసారి చేయొచ్చు అనిపించుకోవటం ఇంటి వీరుని అయిపోయాన్రా అనే ఒక హీరో ఫీల్. సూర్యుడితో శక్తి ప్రయోగం. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తో ఆకుని కాల్చుకున్న టీచర్ మాట వినగానే మేము శక్తిమాన్లా ఫీల్ అయ్యి, నా చేతిలో సూర్యుడి శక్తి ఉందిరా, ఈ ఆకుని చూడు ఏం చేస్తానో అని ఒకరితో ఒకరు ఛాలెంజ్లు చేసుకునేవాళ్ళం. మార్కుల సంగతే వేరయ్యా. ఎగ్జామ్ లో 1 మార్కు తక్కువ అంటే ఇంట్లో మనకి బడత పూజ. ఇక అందుకే మేము రాసిన సమాధానాలు అన్నీ మరోసారి చెక్ చేసి ఇంకెన్ని మార్క్స్ వస్తే పాస్ అవ్వచ్చు అని లెక్కేసుకుంటూ టీచర్ దగ్గరికి రీకౌంట్ అనే సాహసయాత్రకి వెళ్లేవాళ్ళం. సైన్ లాంగ్వేజ్ క్లాస్ తెలుసా? టీచర్ ప్రిన్సిపల్ గారి మీటింగ్ అని వెళ్తే మానిటర్ పక్కన బోర్డు దగ్గర నిలబడి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ పేరు రాస్తా అని బెదిరిస్తే అప్పుడు మేము మౌనరాగాల్లా మౌనంగా ఉండి చేతులతో చెప్పురా, నువ్వేమన్నా చెప్పవా అని సైగలు చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటాం. కానీ మాట్లాడటం ఆపమండోయ్. క్లాస్ లో డ్రమ్మింగ్ ఫెస్టివల్. టీచర్ లేరు అంటే బెంచ్లే డ్రమ్ములు చేసి వాటి మీద చేతులతో టటట అంటూ బీట్ కొడుతూ క్లాస్ ని పెద్ద ర్యాక్ బ్యాండ్ లో చేసేవాళ్ళం. ఆ సౌండ్ కి పక్క క్లాస్ పిల్లలు కూడా డాన్స్ చేయాల్సిందే. బీదాడి ఫుల్ యాక్షన్. ఒక తేనెటీగ క్లాస్ లోకి వచ్చిందంటే టీచర్ చెవులు మూసుకోమంటే సగం క్లాస్మేట్స్ చెవులు మూసుకుంటే మిగతా వాళ్ళు స్కేళ్లు పట్టుకొని దీని తరిమేస్తూ నా క్లాస్ లోకి రావడానికి ఏంటా ధైర్యం అన్నట్టు యాక్షన్ సీన్. ఇంకా హోంవర్క్ మిస్ అయిందా? టీచర్ కి బయటకు వెళ్తే మానిటర్ కి హోంవర్క్ కలెక్ట్ చేయి అంటే ఎవరైతే రాయలేదు వాళ్ళ బుక్ ని దొరకకూడదు అని మధ్యలో దాచేస్తారు. టీచర్ కి కనపడకుండా టిఫిన్ ఫెస్టివల్. ఇది మాత్రం సూపర్ అండి. క్లాస్ లో పాఠం నడుస్తుండగా బ్యాగ్ లో నుంచి టిఫిన్ బయటకు తీసి మెల్లగా సౌండ్ రాకుండా పక్క వాళ్ళకి సిగ్నల్ ఇచ్చి ఇది కాదురా, ఇంకో ముక్క కావాలి, ఇంకా చాలురా అంటూ తింటాం. ఇంత మ్యాజిక్కో. చివరి బెల్ స్వాతంత్ర దినోత్సవం. లాస్ట్ పీరియడ్ రాగానే బెల్ మోగక ముందే బ్యాగ్ రెడీగా చేసుకొని బయటకు పరుగులు తీయడానికి ముందుంటాం. వేరే వాళ్ళకి మామూలు బెల్, మాకు మాత్రం ఎగ్జిట్ బెల్. ఎగ్జామ్ అయిపోయిందా? పేపర్ బాల్ ప్లస్ ఐస్ క్రీమ్ ఫస్ట్. ఎగ్జామ్ అయిపోగానే ఎగ్జామ్ పేపర్ ని పేపర్ బాల్ లా చేసి ఆట మొదలు. కొంతమంది దాచుకున్న 5 రూపాయలతో
గీత పాల ఐస్ క్రీమ్ కొని మిగతా వాళ్ళతో సమ్మర్ లో ఏం చేయబోతున్నాం అనే డిస్కషన్ మొదలు. మరికొందరు ఫ్రూటీ కొని ఎగ్జామ్స్ ఎలా రాసామంటావు అని ఇంకో డిస్కషను. మా స్కూల్ డేస్ ఒక సినిమా. చదువు ఉంది, చిలిపితనము ఉంది, ఏడుపు, నవ్వు, సంతోషం, దుఃఖం, కష్టాలు, ఇంకా సుఖాలు కూడా ఉన్నాయి. ఐస్ క్రీమ్, హోంవర్క్, ఫ్రెండ్షిప్ అన్నీ ఒకటే ప్యాకెట్లో. 90s స్కూల్ డేస్ అంటే ఒక ఎమోషన్ రా బాబు. ఈ ప్యాకేజ్ మీకు చెబితే అర్థం కాదు, దాన్ని అనుభవించడమే.